అండర్స్లోకి వచ్చారు. యాక్చువల్లీ గ్రూప్ 1 గురించి వచ్చాను. గ్రూప్ 1 13 ఇయర్స్ తర్వాత వచ్చింది నోటిఫికేషన్. ఇప్పటికీ 2 times మనకు ఒకసారి క్వాలిఫై అయినా కూడా రిజల్ట్ ఇచ్చాక అది లీకేజ్ అయిందని క్యాన్సిల్ చేయడం జరిగింది. సెకండ్ టైం రిజల్ట్ ఇవ్వకుండానే బయోమెట్రిక్ ఇష్యూ వచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడే థర్డ్ టైం రాస్తున్నాం. ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇది సీనియర్స్కి లాస్ట్ అటెంప్ట్. సో మేమేం అడుగుతున్నామంటే 1:50 వీళ్ళు తీస్తారంటున్నారు. బట్ 1:100 రేషియోలో మమ్మల్ని కట్ ఆఫ్ చేసి సెలెక్ట్ చేయండి మెయిల్స్కి అనేసి అడుగుతున్నాను. అది ఎందుకంటే మేడం లాంగ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి లాస్ట్ అవకాశం. ఇంకొకటి ఏంటంటే మనకు యూపీఎస్సీలో ఎలా ఉంటుందంటే సీసాట్ అనే పేపర్ ఉంటుంది, జెన్యూన్ క్యాండిడేట్ అనేది డిసైడ్ చేయడానికి. బట్ ఇక్కడ ఏంటంటే జనరల్స్ ఉంటుంది, ఎవరైనా రాయగలుగుతారు. ఓవరాల్గా ఎస్ఐ, కానిస్టేబుల్, తర్వాత గ్రూప్ ఏ క్యాండిడేట్ జనరల్ స్టూడెంట్స్ అందరూ రాయగలుగుతారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి అందరు రాయగలుగుతున్నారు. బట్ ఇక్కడ జెన్యూన్ స్టూడెంట్ ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఉన్నాడో అతనికి అన్యాయం అనేది జరుగుతుంది. సో కాబట్టి 1:100 తీస్తే ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మా తప్పిదం లేకుండా 2 సార్లు మేము నష్టపోయినాం. ఇంతకు ముందు ఈ పాత నోటిఫికేషన్ కదా యాక్చువల్గా, అప్పుడు కూడా 1:50 ఉండిందా? అంటే 1:50 ఉంటే మనకు బట్టి సార్ అడిగారు అసెంబ్లీలో, పిల్లలు చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేశారు కదా, ఈ గ్రూప్ 1 కోసం వెయిట్ చేశారు కదా, వాళ్ళకు 1:100 ఇస్తే ఎక్కువ మందికి అవకాశం, నిరుద్యోగులకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనేసి సార్ అడగడం జరిగింది. ఆ వీడియో కూడా ఉంది మేడం, చూడాలనుకుంటే. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కోరారు బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంత ఆలస్యం చేయాల్సిన పని కూడా లేదు 1:100 చేయడానికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 మనకు 1:100 ఇవ్వడంలో మనకు లీగల్ ఇష్యూస్ కూడా ఏం రావు. అంటే వీళ్ళు లీగల్ ఒపీనియన్ కోసం పంపించామన్నారు. మనకి ఇష్యూస్ వస్తాయని ఎవరు చెప్పారు? అంటే మేము మినిస్టర్స్ అందరినీ రిప్రజెంటేషన్ వాళ్ళని కలిసి అప్పుడు లీగల్ ఇష్యూస్